నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తాయి. సిస్టమ్స్ అంటే ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ సుప్రీం కోర్ట్, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఈ సిస్టమ్స్, ఈ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ అసలు ఎట్లా పనిచేస్తాయి, మన కాన్స్టిట్యూషన్‌ని ఎట్లా కాపాడతాయి అనే దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కొంత బోరింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ వాచ్ చేయండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ వన్ ఇఫ్ యూ వాంట్. బట్ సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఎప్పుడైనా ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఒకవైపు, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ ఒక సైడు, లెజిస్లేషన్ అంటేనేమో చట్టసభలు అంటేనేమో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఇవి ఒకవైపు. వీటన్నిట్లలో ఏది సుపీరియారిటీ అంటే, ఎప్పుడైనా కూడా ప్రజా ప్రజాక్షేత్రంలో ప్రజలే గొప్పవాళ్ళు. కానీ మనం ప్రజలు గొప్పలా, కాన్స్టిట్యూషన్ అంటే అసలు చట్టాలు గొప్పయా అన్న దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ కొంత తేడాలు వస్తాయి. చట్టాల దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్ చట్టం ఉంటది. కొన్ని చట్టంలో కొన్ని అమెండ్మెంట్స్ చేస్తా ఉంటారు. అది ఇంకో వైపు వస్తా ఉంటది. బేసిక్ చట్టాల దగ్గరికొస్తే సుప్రీం కోర్టే పెద్దది. కానీ చట్టాల్ని కొంత అమెండ్మెంట్స్ చేస్తా ఉంటారు, చూసిండ్రా? అంటే ఇప్పుడు కాలానుగుణంగా ఇప్పుడు మనకు ఐటీ కొత్త చట్టం వచ్చినాయి. ఇంతకంటే ముందు ఐటీ ఇంత రూల్స్ ఉండేది కాదు కదా! అట్లా. ఇప్పుడు సోషల్ మీడియా రూల్స్ వచ్చినాయి. ఇంతకంటే ముందు ఎప్పుడో 75 ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియా అనేది లేదు కదా! అట్లా. ఈ చట్టాలు ఇవి అమెండ్మెంట్స్ అంటారనమాట. సో, ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఎట్లా పనిచేస్తాయంటే కాలానుగుణంగా మారుతా ఉంటాయి. కానీ బేసిక్ మార్పులలో మాత్రం సుప్రీం కోర్టే పెద్దది. ఎట్ ద సేమ్ టైమ్ కళాగుణంగా వచ్చే వాటిలలో పార్లమెంట్ పెద్దది. ఇవి రెండిటిని కూడా కొంత అవగాహనతోటి కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసేది ఏంటంటే మళ్ళీ ప్రెసిడెంట్ అనమాట. ఎక్కడైతే చట్టసభలు జరుగుతాయో అక్కడి నుంచి దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసేది ఒక గవర్నర్, తర్వాత లేకుంటే స్టేట్ లెవెల్‌లో, లేకుంటే నేషనల్ లెవెల్‌లో అయితేనేమో ప్రెసిడెంట్. సో, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలారా, ఒక్కసారి రండి. ఇది చూపిస్తాను. సారీ. రైట్ హియర్, రైట్. ఓకే. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. మనకు నిన్న సుప్రీం కోర్ట్‌లో ఒక నిన్న హియరింగ్ అనమాట. ఇది ఏంటి అంటే, ఈ హియరింగ్ ఎవరు చెప్పారంటే జస్టిస్ గవాయ్ గారు, మీసా గారు చెప్పిండ్రు. జస్టిస్ మీసా గారు. అయితే ఇది ఏం చెప్తుండ్రు ఇక్కడ అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వయలేటింగ్ కాన్స్టిట్యూషన్, క్రాసింగ్ ఆల్ లిమిట్స్. సుప్రీం కోర్ట్ స్టేస్ పిఎంఎల్ఏ ప్రోబ్ ఇన్ టాస్మాక్ కేస్. అంటే ప్రజలారా, ఇది ఏంటంటే ఈ కేసు టాస్మాక్ అనేది ఏంటంటే తమిళనాడు స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ వాళ్ళ పైన ఇది కేసు అనమాట. ఇంతకంటే ముందు ఈడీ ఏంటంటే ప్రజల మీద పెడతా ఉండే, అంటే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిన పర్సనాలిటీస్ ఉంటాయి కదా, ఆ పర్సనాలిటీస్ పైన పెడతా ఉండే. ఎస్పెషల్లీ ఇదంతా కూడా ఆపోజిషన్ టీంలనే ఎక్కువ జరుగుతుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆపోజిషన్ టీంలు అయిపోయి ఇక ఇప్పుడు కార్పొరేషన్, అంటే ఆపోజిషన్ పార్టీలు, ఆపోజిషన్ గవర్నమెంట్లు, నాన్ బీజేపీ గవర్నమెంట్ అనే టైప్లో ఉంటే చూసిన అట్లా తయారైనమాట. ఇది మరీ అధ్వానంగా తయారైపోయిందని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఇది ఒక కొంత డీటెయిల్స్ చూపిస్తాను ఇందులో. అయితే ఈ కేసులో మనం కనుక చూస్తే ఈ కేసులో కనుక మనం చూస్తే ఈడీ కేసులు ఫైల్ చేస్తుంది. ఈడీ కేసులు ఫైల్ చేస్తే మరి ఎంతమంది ఈడీ కేసులలో అసలు కన్విక్ట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారంటే, ఇది చూడండి ప్రజలారా, ఓన్లీ 2 కేసెస్ ఇన్ ద లాస్ట్ 10 years అవుట్ ఆఫ్ 193 కేసెస్. అంటే 193 కేసులల్లా ఇప్పటిదాకా 2 కేసులనే కన్విక్షన్స్ అయినాయి. ఇట్లనే ఇంకా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిన కాంచెలు, ఈడీ ఎస్టాబ్లిష్ అయిన కాంచెలు చూస్తే 5,000 కేసులల్లా కేవలం 40 కేసులు మాత్రమే కన్విక్షన్స్ అయినాయి. అంటే లెస్ దాన్ 1% చొప్పున నడుస్తూ ఉంది ఈ లెక్క ప్రకారం కనుక చూస్తే. సో వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో ఇదంతా ఆపోజిషన్ మీదనే. అందుకనే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి దీని మీద అడ్వర్టైజ్మెంట్లు కూడా జోకులు దీని మీద బాగానే ఉంటాయి సోషల్ మీడియాలో. అయితే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరైతే ఆపోజిషన్లో ఉంటారో, లెట్స్ సే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు మొన్నటిదాకా. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోదియా గారు, ఇంకా సత్యేంద్ర జైన్ గారు, ఇట్లా ఎవరైతే వాళ్ళు ఇంకా అట్లనే డిఎంకే వాళ్ళ పైన, అట్లాగే మనం కనుక చూస్తే శిబు సోరెన్ వాళ్ళ పైన, ఇట్లా వీళ్ళందరి పైన కేసులుంటాయి. కేసులుంటే వీళ్ళెవ్వరి మీద ప్రూవ్ అయింది లేదు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ దగ్గరికి వస్తే కవిత కూడా ఇప్పుడు ఇదే కేసులలో, ఈడీ కేసులలోనే ఉంది, జైలుకు పోయి వచ్చేసింది అనమాట ఆమె కూడా. అయితే వీళ్ళందరూ కూడా జైలుకు పోయినరు, వచ్చిండ్రు. వీళ్ళందరిని మరి కన్విక్ట్ అయినరా అంటే ఇప్పటిదాకా కాలేదు. మరి కన్విక్షన్ గాంధీ ఎందుకు జైల్లో పెడుతుండ్రు అంటే ఇంటరాగేషన్ పైన పెడతా ఉంటారు. ఇంటరాగేషన్ ఎన్ని రోజులు చేస్తారండి అని ఒక క్వశ్చన్ అనమాట. సో దానిపైన బెయిల్ వస్తూ ఉంటాయి, రావు, అట్లా చాలా రోజులుగా డిలేలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ని అంటే ఓవర్ రీచ్ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఓవర్ రీచ్ చేస్తూ ఉంది. అంటే ప్రజల ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీని తగ్గిస్తూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని చెప్పి ఇప్పటిదాకా చాలాసార్లు జస్టిస్ అభయ్ ఓకా, అట్లాగే నిన్న జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ మీసా గారు ఇది చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే
సిస్టమ్స్ మనుషుల్ని అబ్యూజ్ చేస్తూ ఉన్నాయి, అంటే మన అట్లాంటి ఇండివిజువల్స్ని అబ్యూజ్ చేస్తూ ఉన్నాయి అనే దానికి ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఒక ఎగ్జాంపుల్. మరి ఇక్కడే అయిపోయిందా అంటే లేదు, మళ్ళీ ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా. సో ఇది ఇంకో ఇక్కడ ఈ కేసు, సరే ఈ కేసు చూపిస్తాను మళ్ళీ. సార్ సుప్రీంకోర్టు మరి అంత మంచిదే కదా, సుప్రీంకోర్టు అంత ఖతర్నాక్ చేస్తుందంటే అంటే ఇది ఒక్కసారి చూడండి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని సుప్రీంకోర్టు రిజర్వ్లో పెట్టింది, వర్డిక్ట్ టు ప్లీ ఫర్ స్టే. ఇప్పుడు అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గరికి ఏంది, వక్ఫ్ బోర్డు వచ్చింది. వక్ఫ్ బోర్డు వస్తే WAQF వక్ఫ్ బోర్డు వస్తే ఇక్కడ దీన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజయ్ ఖన్నా గారు ఉండే. సంజయ్ ఖన్నా గారు దీన్ని వర్డిక్ట్ డెలివరీ చేయకుండా దీన్ని పోస్ట్ పోన్ చేసిండ్రు. ఎప్పటికి పోస్ట్ పోన్ చేసిండ్రు అంటే ఆయన రిటైర్మెంట్ అయినాక తెల్లారికి పోస్ట్ పోన్ చేసిండ్రు. అంటే మరి అదే వర్డిక్ట్ ఇవ్వాలని కనుక ఆయనకు మనసులో భావం ఉంటే ఇచ్చేయవచ్చు కదా. దానికి ఆయన రిటైర్ అయిన తర్వాత ఎందుకు చేయాలి చెప్పండి. అంటే హీ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. అంటే ఎస్కేప్ దేనిపైన సిచ్యువేషన్, ఆయన దేని గురించి మరి ఎస్కేప్ అవుతుందంటే ఆయన చెప్పాలి. కానీ నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని నచ్చిన పనులు ఉంటాయి, కొన్ని నచ్చని పనులు ఉంటాయి. నచ్చని పనులలో నేనేం తలవచ్చాలన్న టైప్లో ఉండి వాళ్ళు దాని వర్డిక్ట్ని కొంచెం డిలే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడేమైంది అంటే దీంట్లో మొన్న గవాయ్ గారు ఇంకా ఇచ్చిందనమాట దీనిపైన. ఐ థింక్ గవాయ్ గారే ఉంటారు. ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు ఉన్నదాని మీద స్టే పెట్టిండ్రు. ఉన్నదాని మీద ఏంటంటే కొత్త ఏది కూడా వక్ఫుల ల్యాండ్లకు రావద్దు, పాత వాటిని తీసేయవద్దు, ఎట్లనే అట్లనే ఉంటాయంటారు. కానీ ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఏంది అంటే అమెండ్మెంట్ మీద, యాక్చువల్లీ వక్ఫ్ అమెండ్మెంట్ పైన ఇంకా కూడా ఉన్నాయి. అంటే ఎట్లాంటివి ఉన్నాయంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఉంటారనమాట. అది కూడా ఒక మేజర్ టాపికే కదా. ఇప్పుడు మన గుళ్ళల్లో మనకు ఇప్పుడు చర్చిలు ఏది గురుద్వారాలు ఎట్లా ఏది చూసుకున్నా కూడా ఒక మస్జిద్లో కాకుండా ఎవరి రిలీజియన్ ప్రకారం వాళ్ళే ఒక సర్క్యూట్లలో ఉంటారు. నాన్ రిలీజియస్ పీపుల్ ఆ సర్క్యూట్లకు రారు కదా. అంటే డిఫరెంట్ రిలీజియన్ డిఫరెంట్ ఫెయిత్ ఉన్న పీపుల్ అందులోకి రారు కదా. కానీ అది కాదు, ఇక్కడ ఏం చేసినట్టే వీళ్ళు అందులోకి వచ్చేటట్టు చేసిండ్రు. దాని మీద వర్డిక్ట్ పూర్తిగా ఇయ్యలేదు. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పాలనుకుంది, ఇక్కడ క్లారిటీ లేదు, వాళ్ళకు క్లారిటీ లేక దాన్ని ఆపేసిండ్రు. మరి ఇది ఎందుకు ఆపేసిండ్రు అంటే ఇక దీనివల్ల లాభాలు నష్టాలు జరుగుతాయి అంటే మరి జరుగుతాయి కదా. ముస్లిం కమ్యూనిటీకో హిందూ కమ్యూనిటీకో దేశానికో ఏదో ఎవరికొకరికి ఇప్పుడు ఒక టాపిక్ రేజ్ చేసినప్పుడు ఎవరికొకరికి లాభమో నష్టమో లేకుంటే అందరికీ కొంత ఈక్వలిబ్రియమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అది ఏం జరగకుండా దాన్ని అది స్టే మీద పెట్టింది. ఎన్ని రోజులు పెడతారంటే ఇక మనది లాస్ట్. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఇది ఎప్పుడు వర్డిక్ట్ వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు జస్టిస్ ఖన్నా గారు మాత్రం దాన్ని వర్డిక్ట్ డెలివరీ చేయలేదు, దాన్ని అట్లా పంపించేసేసారు ముందుకి. ఆయన టైము అట్లా దాంట్లో చేసేసి ముందుకెళ్ళారు. అంటే సుప్రీంకోర్టు చేయాల్సిన పని చేయలేదు, ఈడేమో ఓవర్ రీచ్ అయింది. ఇక్కడ అయిపోలేదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. సిస్టమ్స్ ఎట్లా అబ్యూజ్ అవుతున్నాయి మన దేశంలో అనేది కూడా తెలియాలి. ఇక ఇది మరీ దారుణం అండి. ఇక్కడ ఒకసారి చూడండి ప్రజలారా, ఇక్కడ ఈ సుప్రీంకోర్టు జస్టిస్ అంటే లాయర్స్ ఉన్నారు కదా, వీళ్ళకు ఏంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుండ్రు. 50 కోట్లతోటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి కవరేజ్ చేస్తూ ఉంటారు. ఎవరికి అంటే సుప్రీంకోర్టు లాయర్లకి. ఎవరు చేస్తుండ్రు అంటే ఇక్కడ చూడండి, వేదాంత గ్రూపు, అనిల్ అంబానీ గ్రూపు, గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్, ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీ అండ్ టోరెంట్ గ్రూప్, వీళ్ళందరూ కలిసి తరా 5-10 కోట్లు వేసి సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లకి వీళ్ళు ఇన్సూరెన్స్ కవర్ చేస్తారంట. ఏమంటే సుప్రీంకోర్టు లాయర్లు ఎట్లుంటుందో తెలుసా మీకు? ఒక విషయం చెప్తా. కనీసం ఒక హియరింగ్కి ఒక 5 లక్షల వరకు ఉంటుంది యావరేజ్గా వాళ్ళ ఫీజు. ఒక హియరింగ్ కోసం వాళ్ళు పోతున్నారు. ఇవాళ ఇప్పుడు లెట్సే ఇప్పుడు ఫేమస్ వాళ్ళు కపిల్ సిబల్ గారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా వాళ్ళు ఒక హియరింగ్ చేస్తున్నట్టే యావరేజ్గా ఒక 5 లక్షల రూపాయలు ఏమో ఉంటుంది. చూచాయిగా అంటే సబ్జెక్ట్ కరెక్షన్. కానీ మామూలుగా నేను విన్న మాటలు ఏంటంటే ఒక 5 లక్షల వరకు వాళ్ళు కోర్టుకి వాళ్ళ టాపిక్ వస్తుందంటే అట్లా ఉంటుంది వాళ్ళ కేసులకు. సో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు అవసరమా? ఒక మాట చెప్పాడు వీళ్ళు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం లాయర్లని కబ్జా చేసాడు అనమాట. మొత్తం లాయర్ల హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటారు వీళ్ళ మొత్తం అసలు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్లన్నీ వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ పెట్టుకొని ఏ మందులు ఎవరు ఎట్లా వాడుతున్నా అనేది వాళ్ళు ప్రాపర్గా తెలుసుకొని ఏమైనా చేయవచ్చు. మరి ఇద్దరు అంటే వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళడమా లేకుంటే ఇంకా వాళ్ళను కంట్రోల్లో పెట్టడమా ఏదో ఒకటి చేస్తారు. సరే ఇవన్నీ కాదు అని అనుకుంటే కూడా వాళ్ళకి ఏదో సానుభూతి వ్యక్తం చేయడానికి వీళ్ళు సానుభూతిగా నేను నీకు మెడికల్ బిల్ కట్టినాను, నన్ను కేసులలో పెట్టి జైల్లో పంపిస్తాను అనుకుంటున్నావు, ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతి అని చెప్పి మాట్లాడుకోవడానికి ఇది. అంటే వాట్ దే వాంట్ టు డూ. ఈ కంపెనీస్ అన్ని కార్పొరేట్ వ్యవస్థలు అనమాట. ఇవన్నీ ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే న్యాయాన్ని మొత్తం బంధిస్తున్నాయి అనమాట. ఈడీ ఏమో ఓవర్ రీచ్ అయింది, సుప్రీంకోర్టు ఏమో చెప్పాల్సింది చెప్తలేదు.
కార్పొరేట్లేమో మొత్తం న్యాయాన్ని బంధించేసేసి మనకి ఏం దొరకకుండా చేస్తాడు. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చూడండి ప్రజలారా ఎట్లా మనల్ని తొక్కేస్తున్నాయో. ఇంకా కొంచెం కిందికి వచ్చి మళ్ళీ కొన్ని చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ ఇది ఒక దరిద్రం. ఈ దరిద్రం ఏంటంటే ఈ దరిద్రం పేరు యశ్వంత్ వర్మ. ఓకే, ఈజ్ ద చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ కాదు, మామూలుగా ఈయన జస్టిస్. దేనికి అంటే ఢిల్లీ హైకోర్టులో ఈయన జడ్జి ఉండే అనమాట. అయితే వీళ్ళ ఇంట్లో ఓ 15 కోట్లు దొరికినాయి. 15 కోట్లు ఎట్లా దొరికినాయి అంటే ఇల్లు కాలిపోయింది ఈయన ఇల్లు కాలిపోతే ఆడ పైసలు దొరికినాయి. పైసలు ఎన్ని కోట్లు దొరికినాయంటే 15 కోట్లు. ఫస్ట్ దొరికినప్పుడు ఏంటంటే లేదు ఏం జరగలేదు అని చెప్పి అసలు సుప్రీంకోర్టుల నుంచి జడ్జి నుంచి ఈ మ్యాటరే బయటకు వెళ్ళలేదు. తర్వాత అట్లా ఇట్లా సోషల్ మీడియా ద్వారా కొంత బయటకు వెళ్ళింది. ఆ ఫొటోస్ వీడియోస్ అవన్నీ బయటకు వెళ్ళడంతో అవును దొరికింది కరెక్టే అన్నారు. దొరికింది కరెక్టే అన్నాక మామూలుగా దొరికినది 40 కోట్ల దాకా దొరికినాయి అన్నట్టు మనం విన్నాము. కానీ స్టోరీ ఏమైందంటే ఇక్కడ 40 కోట్లు కాదు, చివరికి 15 కోట్ల కాడ తీసుకొచ్చారు. సరే మనకి ఎవరికి తెలియదు 15 కోట్ల 45 కోట్ల అనేది మనకు తెలియదు. కానీ అన్నిటికంటే దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ ఏంటంటే ఈయన మీద ఎఫ్ఐఆర్ లేదు ఇప్పటిదాకా. ఈయన ఇంత పైసలతో దొరికితే మరి ఏం చేయాలండి? ఇప్పుడు మామూలుగా వేరే ఎవరైనా కరప్షన్ ఆఫీసర్లు అట్లా దొరికిననుకో మనం ఏం చేస్తాం? వాళ్ళని జైల్లో పెడతాం, అవన్నీ చేస్తూ ఉంటాం. కానీ జడ్జిలకు అది లేదు. వాళ్ళు ఆకాశం మీదకి వెళ్ళి పడ్డారా ఏంది నాకు అర్థం కాదు. ఈ జడ్జిలు ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపడ్డారండి మీరంతా. ఈయన ఏం చేశానంటే ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు షిఫ్ట్ చేశారు. అంటే ఇక్కడ కాదు నువ్వు ఉద్యోగం అక్కడ చేసుకో అని చెప్పి. అంటే చేసిన తప్పుకు ట్రాన్స్ఫరా? అట్లాంటి కోట్లు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు ఒకరు చూసుకోండి. ఇప్పుడు ఒక కేసు దానివల్ల వీళ్ళు మహా అయితే 100 రూపాయల ప్రాజెక్ట్ అనుకుందాం అది. ఓకే, 100 రూపాయల ప్రాజెక్ట్లో వీళ్ళకి వచ్చేది 1% కూడా ఉండదు. 1% కానీ చాలా తక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకు. అంటే ఏమైతుంటే ఏ కరప్షన్ కేసు అయినా సరే, ఇప్పుడు కాళేశ్వరం తీసుకుంటే అలా కరప్ట్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు కదా, అది 1,00,000 కోట్ల ప్లస్ బిజినెస్. అందులో మరి 1,00,000 కోట్లు మిగతా అందరు తిన్నారంటే లేదు. ఆ కరప్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు చూసిన వాళ్ళకి దొరికేది 5 కోట్లు 10 కోట్లు ఎంతో ఉంటుంది మహా అయితే. కానీ వాళ్ళు చేసిన మారణ హోమం మాత్రం 1,00,000 కోట్లది. ఇక చెప్పండి ఇక ఎట్లున్నదంటే ఈ ప్రపోర్షనాలిటీకి ఏమీ ఉండదు. ఈయన 15 కోట్లు తినడం అనుకుంటే దేశాన్ని ఎంత ముంచుంటాడంటే ఓ 1,50,000 కోట్లు ముంచుంటాడు ఈయన. ఆ లెవెల్లో నడుస్తూ ఉంటుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి కరప్ట్ వ్యక్తుల వల్ల దేశం మొత్తం నాశనం జరుగుతూ ఉంటుంది. అది న్యాయ వ్యవస్థనే జరిగింది అనుకోండి, ఇక మనం ఏం చేస్తాం చెప్పండి. మరి న్యాయ వ్యవస్థ ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? మరి ఇక్కడ ఏం చేయాలంటే ఈయన కనీసం ఎఫ్ఐఆర్ రాసి డిస్మిస్ చేయాలి. కానీ చట్టం ఏం చెప్తుంది అంటే న్యాయమూర్తుల్ని అంటే జడ్జిల్ని మనం అంత ఈజీగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉండదు, డిస్మిస్ చేయడానికి ఉండదు అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది చట్టంలో ఉన్న గ్యాపే కదా. చట్టంలో ఉన్న గ్యాప్ని మరి ఫిల్ చేయవచ్చు కదా చట్టం. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టులో ఎట్లుంటుందంటే దే కెన్ యూజ్ ఫుల్ పవర్స్ ఫర్ వేర్ ఎవర్ దెర్ ఇస్ అ గ్యాప్. అంటే ఎక్కడైతే న్యాయ వ్యవస్థలో గ్యాప్ ఉంటుందో దాన్ని పూర్తిగా యూజ్ చేసి ఆ గ్యాప్ని ఫిలప్ చేయవచ్చు. కానీ ఈ కేసులో మాత్రం చేయలేదు. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకోటి చూపిస్తా ఆ కేసులు ఇట్లా ఫిలప్ చేసింది అనేది. సో అంటే ప్రజలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చేయాల్సింది ఏం చేయలేదు అనేది. ఇంకో కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను. సో ఇక ఈయన సంగతి మనం పక్క పెడదాం. ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చిద్దాం. ఇక ఈమె బేలా త్రివేది అనగానే ఎవరైనా బెయిల్ తీసుకుంటే రిజెక్ట్ అనమాట. ఈమె ఎవరి మీద అంటే ఈమె గవర్నమెంట్కు సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఈమె మీద ఒక పేరు. కానీ ఈమె అందరు బెయిల్స్ రిజెక్ట్ చేస్తుంది. ఎవరు బెయిల్స్ రిజెక్ట్ చేస్తుంది అంటే ఈ బేలా త్రివేది, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, సురేందర్ జైన్, ఇంకా ఎవరెవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని అంటే వాళ్ళ బెయిల్ రిజెక్టే. అయితే ఈ సందర్భంలో ఏమైందంటే ఒక సినారియోలో ఆమెని మీరు ఇట్లా బెయిల్ ఇస్తలేరు అన్న టైప్లో అంటే నాకు ఆ మాత్రం ఎంపతి లేదు నేను చేయను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఆమెకును కపిల్ సిబల్ గారికి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సరే ఆ సంగతి మనం పక్కకు పెట్టేస్తే ఇప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళు ఈమెకు ఈ మంత్ ఎండింగ్ ఎప్పుడో రిటైర్ అవుతున్నట్టు ఆవిడ. కానీ ఆమెకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా అంటే ఇప్పుడు మనం అందరూ రిటైర్ అవుతూ ఉంటే ఒక చిన్న పార్టీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కదా, ఈమెకు మాత్రం చేసేది లేదని చెప్పి బార్ కౌన్సిల్ ఆమెకు అసలు ఏమాత్రం వీడుకోలు అనే పార్టీ ఇవ్వకుండా పెట్టేసింది అనమాట. అంటే చూడండి ఎట్లా నడుస్తూ ఉంటుంది సిస్టమాటిక్. ఇట్లా అబ్యూజ్లు ఇట్లా నడుస్తూ ఉంటాయి. సరే ఇంక కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను. ఈమె బెయిల్ రిజెక్షన్ల సంగతి అట్లుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సుప్రీంకోర్టు సెట్స్ టైమ్ లిమిట్స్ ఫర్ గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ అండ్ స్టేట్ బిల్ హిస్టారిక్ రూలింగ్. ఇది ఏంది అంటే ఆర్టికల్ 142 యూజ్ చేసి అంటే 142 అంటే ద పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు మొత్తం పవర్ని యూజ్ చేసి ఇంకో ఈ కొత్త బిల్లు తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఆర్టికల్ 142 యూజ్ చేసిన వాళ్ళు యశ్వంత్ వర్మ దగ్గర జస్టిస్ యశ్వంత్ వర్మ దగ్గర ఎందుకు చేయాలంటే ఇక వాళ్ళకి తెలవాలి మరిగా
ఇక మనకు తెలియదు. అయితే కానీ ఇక్కడ తీసుకొచ్చింది మాత్రం చాలా మంచి పని చేశారు. ఎందుకంటే బిల్స్ 3 మంత్స్ లోపల క్లియర్ చేయాలి. బిల్స్ 3 మంత్స్ లోపల క్లియర్ చేయాలంటే ఏంటంటే ప్రజలారా, మన దగ్గరికి ఇప్పుడు మనం ప్రజలం ఓట్లేస్తాం. మనం మన అసెంబ్లీనో లేకుంటే పార్లమెంటో కొన్ని చట్టాలు చేస్తాయి. ఆ చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు గవర్నర్ దగ్గరకో లేకుంటే ప్రెసిడెంట్ దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని సంతకం పెట్టాలి. కానీ ఆర్ఎన్ రవి ఉంటాడు. ఆర్ఎన్ రవి అంటే రవీంద్ర నారాయణ్ రవి. హీ ఈజ్ ద గవర్నర్ ఫర్ తమిళనాడు. ఆడి పేరు సైంధవుడి కంటే దరిద్రం అనమాట. ఇంకా అట్లాంటి దరిద్రుడు. బిల్స్ పోతే వైస్ ఛాన్సలర్ కానీ ఎడ్యుకేషన్లో చాలా బిల్స్ ఆయన దగ్గరికి పోతే 3 సంవత్సరాల నుంచి అక్కడనే పెట్టిండండి ఆయన. 3 సంవత్సరాల నుంచి కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఆ వ్యక్తి. దాంతో ఏం చేసిందంటే వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. వేస్తే ఇంగో ఇది దాని కోర్టు హియరింగ్. కోర్టు చాలా మంచి జవాబు ఇచ్చింది. 3 నెలల కంటే ఎక్కువ రోజులు మీరు బిల్స్ ఉంచుకోవడానికి వీలు లేదు. అయితే మీరు దాన్ని సంతకం పెట్టాలి, లేకుంటే రిజెక్ట్ చేయాలి, లేకుంటే ప్రెసిడెంట్కి పంపించాలి. ప్రెసిడెంట్ అయినా ఆ బిల్లు 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోవడానికి లేదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ థింగ్. అయితే దీనికి ఇంకో కొంతమంది కడుపు నొప్పి లేచినట్టుంది, ఎవరికో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఒకటి చూపిస్తుంది చూడండి. ఇగో ఇక్కడ ప్రెసిడెంట్ 14 క్వశ్చన్లతో రాసిండ్రు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఈ మాకు టైం లిమిట్ పెడతారా మీరు? ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్. సుప్రీంకోర్టు కెన్ సుప్రీంకోర్టు ఇంపోజ్ డెడ్ లైన్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ టు అసెండ్ ద బిల్స్. అంటే ఇప్పుడు ఈ బిల్స్ మీద మీరు మాకు టైం పెట్టొచ్చా అనేది 14 క్వశ్చన్స్ అందించారు. ఈమె 14 క్వశ్చన్లు ఏంటి అంటే యూజువల్గా ఆర్టికల్ 200, 201, తర్వాత ఆర్టికల్ 142, ఆర్టికల్ 143, ఆర్టికల్ 361. ఇది గవర్నరు, ఇది ప్రెసిడెంట్ వాళ్ళ పవర్, ఇదేమో సుప్రీంకోర్టు పవర్, ఇదేమో జడ్జిలు ఇద్దరే ఉండొచ్చా అనేది, ఇదేమో ఇమ్యూనిటీ. అంటే గవర్నర్లకు ప్రెసిడెంట్లకు ఏమైనా పని చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవడానికి చట్టం అట్లా కొంత పవర్స్ ఇస్తారనమాట. సో ఈమె క్వశ్చన్స్ అన్నీ ఈ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ మరి నాకు 3 నెలలు కాదు, నాకు 6 నెలలు కావాలనో లేకుంటే సంవత్సరం కావాలనో అని మాత్రం చెప్పలేదండి. అంటే పవర్స్ గురించి మాట్లాడినరు, తర్వాత ఎక్స్క్యూజ్ ఇవే మాట్లాడినరు. కానీ అసలు మరి 3 నెలలు సరిపోదు, నాకు 6 నెలలు కావాలి, లేకుంటే నెల కావాలి, లేకుంటే ఏదో ఒకటి కావాలి, టైం ఫ్రేమ్ మీద మాత్రం మాట్లాడలేదు. నాకే టైం ఫ్రేమ్ పెడతారా అన్నారు. కానీ మరి నాకు ఇంత టైం ఫ్రేమ్ సరిపోదా లేకుంటే టైం ఫ్రేమ్ పెట్టుడు కరెక్ట్ అని మాత్రం మాట్లాడలేదు. అంటే సిస్టము ఈడీ ఒక దిక్కు, సుప్రీంకోర్టు ఇంకో దిక్కు, ఇక ఈ కార్పొరేట్లు ఒక దిక్కు, ప్రెసిడెంట్ ఇంకో దిక్కు. అంటే ఏం చేస్తుండ్రో ఒక్కసారి ఆలోచించుకోవాలి వీళ్ళంతా. టైం ఫ్రేమ్ కరెక్టా కాదా అనేది చెప్పిన తర్వాత ప్రెసిడెంట్ గారు మాట్లాడాలి. నన్ను అడిగితే అదే నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకి. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను. ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఇది ఇక అన్నిటికంటే ఇంకొక పెద్ద అసలు ఇది పజిల్ లాగా తయారైపోయింది. ఇది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈయన రాజీవ్ కుమార్. ఈయన ఏం చెప్పిండంటే నేను రిటైర్ అయినాక సన్యాసం పుచ్చుకుంటా పోయి నేను హిమాలయాలకు పోతా అని చెప్పిండు. హిమాలయాలకు ఎందుకు పోతావు పోయి రాజీవ్ కుమార్, నువ్వు నీకేం కష్టం వచ్చింది హిమాలయాలకు పోవడదు ఇప్పుడు? సో అంటే ఈయన ఏం చేసిండో ఇక నేను చెప్పలేను అది. కానీ ఎందుకంటే కొన్ని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఊరుకుంటున్నాను అక్కడ. అవి సుప్రీంకోర్టు కింద కొంత ఇంకా టాస్క్లు ఉన్నాయి అవి. అయితే వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఫామ్ 17C పబ్లిక్లకు రిలీజ్ చేయాలట. అంటే ఫామ్ 17C అనేది మనం ఎలక్షన్లలో ఓటేసిన తర్వాత ఆ లిస్ట్ ఉంటుంది చూసినా, ఆ లిస్టు పబ్లిసైజ్ చేయాలంట. అది మనది కదండి, మనం ఓటేసిందే కదా. కానీ చెయ్యము అని చెప్తారు, డిలే చేస్తారు, దాంట్లో తప్పులు ఉన్నాయంటారు, ఇంకా దాన్ని తొందరనే కాల్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ నాన్సెన్స్ అంతా ఉంది. సో ప్రజల్లారా, అయితే ఈ టాపిక్ నేను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయో మనం తెలుసుకోవాలి. అంతేగాని ఇంకా కేసీఆర్ ఇట్లా అన్నాడు, చంద్రబాబు నాయుడు అట్లా అన్నాడు, రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, పవన్ కళ్యాణ్ అట్లా అన్నాడు, ఇంకా ఈ టాపిక్స్ ఒక్కటే కాదు మనం తెలుసుకోవాల్సినవి. ఇన్స్టిట్యూషన్స్ దాని విలువలు ఎట్లున్నాయి, అది మన మీద ఎట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అనేది మనం తెలుసుకోలేదనుకోండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎవరన్నా గెలవచ్చు, సుప్రీంకోర్టులో ఎట్లాంటి చట్టాలన్నా మనం తొక్కిపడేయవచ్చు, లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఎవరినన్నా టార్గెట్ చేయవచ్చు, ఇంకా జడ్జిలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఇక కార్పొరేట్లు మొత్తం బంధిస్తారు. సో ఇట్లాంటి ఏమన్నా జరుగుతాయి. కనుక నేను చెప్పేదల్లా ఒకటి, ప్రజలారా డోంట్ బీ క్యారీడ్ అవే. అంటే క్యారీ అవే కాకండి, కొంత ఆలోచించి అసలు ఏది కరెక్ట్ కాదు అనేది మనం కొంత చదువుకున్న వ్యక్తులం కొంత సామరస్యంగా కూర్చొని ఆలోచించుకుంటే కొంత మనకు తెలుస్తుంది. మనం వాక్ స్వాతంత్రం ఉన్నదాన్ని కొంత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెస్ట్రన్ వరల్డ్లో నేను చూస్తూ ఉంటాను కదా, ఎవ్రీడే ఇట్లా అమెరికాలో నేను చూస్తూ ఉంటాను, వీళ్ళకు వాక్ స్వాతంత్రం చాలా ఎక్కువ మనకంటే. అందుకని వాళ్ళు ప్రోగ్రెసింగ్ కూడా అదే డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ స్కూల్ నుంచి కూడా, చిన్న పిల్లల నుంచి కూడా ఎట్లుంటుంది అంటే
దే హ్యావ్ ఎ లిబర్టీ టు స్పీక్ టు ద స్కూల్ టీచర్స్ అండ్ అట్లా. అంటే టీచర్లకు ఎవరికైనా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎస్ అని నో అని చెప్పడం వాళ్ళు అలవాటు చేస్తారు. వాళ్ళు ఎస్ అంటే ఎస్ అని చెప్తారు, నో అంటే నో అని చెప్తారు. మనలాగా భయం భక్తులలో పెట్టరు. దీనివల్ల కొంత లాభమే ఉంది. సో దీనివల్ల కొంత నెగిటివ్ ఉంటే ఉండవచ్చు, కానీ వాక్ స్వాతంత్రం అనేది కొంత పెరిగితే మంచిది. పెంచుకోవాలి. మనం దీనిపైన అలవాట్లు కొంచెం తెచ్చుకొని ఒక చిన్న పోస్ట్ పెట్టుకోండి సోషల్ మీడియాలో. మీకు వీడియోస్ చేయడం కాదు అనుకుంటే చిన్న పోస్ట్ పెట్టండి. చిన్న ఆలోచన విధానాన్ని పెట్టండి. దానివల్ల దేశం కొంచెం మంచి డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకంటే ఎవరైనా చూసే వాళ్ళు కొంత కొత్త ఆలోచన వస్తూ ఉంటారు. అవును కరెక్టే కదా, అవును తప్పు కదా అన్నట్టు. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నా ఇది. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ స్టాప్ ఇట్ రైట్ హియర్ అండ్ ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.